నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసినేని నాని గారికి అయితే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. కానీ లాస్ట్ మినిట్లో ట్విస్ట్లు ఉంటాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే దాని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, కేసినేని నాని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చేసారు. సో ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే తనకి టికెట్ కన్ఫర్మ్ అని మాత్రం చెప్పేశారు. సో పోటీ చేస్తారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. కానీ లాస్ట్ మినిట్లో ట్విస్ట్లు ఉండబోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ట్విస్ట్లు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం కాదు, సీనియర్ పొలిటీషియన్, రాజకీయాల గురించి బాగా అవగాహన ఢిల్లీ నుంచి విజయవాడ దాకా ఉన్నటువంటి సుజనా చౌదరి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చివరి నిమిషంలో కేసినేని నానికి టికెట్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా, దాంట్లో నిజం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత నిజం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకని చూస్తుంటే కనుక ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నాడు గత కొన్ని రోజుల నుంచి కూడా. ఇప్పుడు ఆల్రెడీ 3 లిస్టులు వచ్చేసినాయి, మళ్ళీ 4-5 లిస్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరిని ఉంచుతారు, ఎవరిని తీసేస్తారు అనేది సందిగ్ధం. ఇప్పుడు ఈవెన్ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు కన్ఫామ్గా రేపు ఎమ్మెల్యే పోటీ నాటికి ఉంటారని కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జీలు మార్చేశారు. గ్రాఫ్ చూసుకున్నాడు ఆయన, ఐప్యాక్ ఇచ్చినటువంటి గ్రాఫ్ని చూసుకొని వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ రీషఫుల్ చేశాడు. రీషఫుల్ చేసిన తర్వాత పరిస్థితిని చూస్తారు, మళ్ళీ సర్వేలు చేపిస్తారు. ఎలక్షన్ లోపల 2-3 సర్వేలు ఉంటాయి, 2-3 సర్వేలు చేస్తారు ఐప్యాక్. రీషఫుల్ చేసిన తర్వాత కూడా ఒకవేళ గ్రాఫ్ బాగలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎలిమినేట్ చేసి మళ్ళీ అక్కడ గెలిచేటువంటి అభ్యర్థిని మళ్ళీ వేరే ఒకరిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఆ మేరకు ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇండికేషన్స్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లకి దాదాపు 3 ఆప్షన్స్ ఇచ్చారు గత సంవత్సరంన్నర నుంచి. ఫస్ట్ ఆయన అందరితో సమావేశం పెట్టి దాదాపు 7.5 క్రితం మీకు గ్రాఫ్ ఎవరెవరిది ఎలా ఉంది అనేది నేను ఇస్తాను. గ్రాఫ్ బాగలేనటువంటి వాళ్ళు, పూర్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్ళడానికి నేను ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాను, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు గ్రాఫ్ పెంచుకోండి. నేను మళ్ళీ సర్వే చేయించుకుంటాను 2-3 నెలల తర్వాత. సర్వే చేయించుకొని అప్పుడు కనుక మీ గ్రాఫ్ పెరిగినట్టు కనుక ఉంటే మీకు అవకాశం ఇస్తారు, లేదంటే నేను అవకాశం ఇవ్వలేను అని చెప్పి సంవత్సరం క్రితమే చెప్పేశారు ఆయన. చెప్పిన తర్వాత కొంతమంది 30 నుంచి 40 మంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రోగ్రాంకి దూరంగా ఉన్నారు. సో సెకండ్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఎవరెవరు దూరంగా ఉన్నారనేది లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి మిగతా వాళ్ళకి అప్పుడు ఏం చెప్పారంటే ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది, సెకండ్ ఛాన్స్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడైనా సరే మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకొక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాను, వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని. సో కాబట్టి మీరు పోయి ప్రతి ఇంటికి పోయి ఒక స్టిక్కర్ అంటించండి, ఇంటి దగ్గరికి పోయి. తర్వాత ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోండి, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అనేది. సో మీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా దగ్గర అవుతారు మీరు అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఒక 5-6 వెళ్ళారు, మిగతా 25 మంది అసలు వెళ్ళలేదు అనేది ఐడెంటిఫై చేసింది ఐప్యాక్ సర్వే సంస్థ. సో థర్డ్ కార్యక్రమం తీసుకున్నాడు. థర్డ్ కార్యక్రమం తీసుకొని అప్పుడు ఏం చేశారు, అందరికి రివ్యూ మీటింగ్లు పెట్టి మీ గ్రాఫ్ బాగున్న వాళ్ళకి నేను టికెట్స్ ఇస్తాను, గ్రాఫ్ బాగాలేకపోతే నేను ఇవ్వలేను, నా మీద ప్రజలు బాగున్నారు, సానుకూలంగా ఉన్నారు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఎవరున్నారో మీ మీదనే వ్యతిరేకత ఉంది, ప్లస్ అవినీతి ఆరోపణలు అనేక మంది మీద ఉన్నాయి, కాబట్టి నేను టికెట్స్ ఇవ్వలేను అని చెప్పి లీక్ చేశారు, చెప్పేశారు ఆల్రెడీ. చెప్పడంతో అప్పటి నుంచి స్టార్ట్ అయింది స్ట్రగుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. స్టార్ట్ అయ్యి ఎవరికి టికెట్ ఎవరికి వస్తుంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరిగినటువంటి క్రమంలో ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన క్రమంలో ఫస్ట్ లిస్ట్ 11 మంది, రెండో లిస్ట్ 27 మంది, మూడో లిస్టు 23 మంది, 9 మంది దాంట్లో ఎంపీలు కూడా ఉన్నారు. ఇది జరిగింది. సో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మరింత స్క్రూటినీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ 3 లిస్టులు వచ్చిన తర్వాత కొంతమంది ఒక 50 మంది దాకా ఎమ్మెల్యేలని రీప్లేస్ చేసి వాళ్ళని ఇన్ఛార్జీలుగా అనౌన్స్ చేశారు. ఇన్ఛార్జ్ మీన్స్ ఇది రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి సంకేతం కాదు.
అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జి గ్రాఫ్ బాగాలేదు కాబట్టి ఇంకొక ఇన్ఛార్జిని వేశాడు. మీకే టికెట్ అని చెప్పలా, అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చారు. సో అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చారు కాబట్టి ఈ మార్చినటువంటి ఇన్ఛార్జికి ఇప్పుడు ఇంకొక 1 month 2 months టైం ఉంటుంది. సో ఫిబ్రవరిలో లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఈ 4 రోజుల పాటు ఆయన కనుక అక్కడికి వెళ్ళి ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ ఆయన కనుక పాజిటివ్ గ్రాఫ్లోకి రాకపోతే ఆయనకు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు టికెట్. సో అప్పుడు మార్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి సిట్యువేషను ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది కేసినేని నానికి అనేది ఇప్పుడు బీజేపీ లీడర్ సుజనా చౌదరి చెప్తూ ఉన్నారు. సుజనా చౌదరి మొదటి నుంచి కూడా అటు ఢిల్లీ రాజకీయాల్ని ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రాజకీయాల్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడో చెప్పాడు అమరావతి రాజధాని అనేది 1 ఇంచు కూడా కదిలించలేడు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆయన కదిలించలేకపోతున్నాడు, ఆయన షిఫ్ట్ కాలేకపోతున్నాడు వైజాగ్కి. ఆయన బిల్డింగ్లు కట్టుకున్నాడు అక్కడ రిషికొండలో ఏదో అక్కడ ఏదో ప్యాలెస్ కట్టుకున్నారు 540 కోట్లు పెట్టి, అయినా ఆయన మూవ్ కాలేదు. సో ఈ విషయాన్ని దాదాపు 3 సంవత్సరాల క్రితమే సుజనా చౌదరి చెప్పారు, 1 ఇంచు కూడా అమరావతిని కదిలించలేడు జగన్మోహన్ రెడ్డి అనేది. ఎందుకంటే ఆయనకి పిఎం ఆఫీస్లో కానీ లేదా ఢిల్లీలో కానీ బీజేపీ వాళ్ళతోటి కానీ కొంత ర్యాపో ఉంది కాబట్టి వాళ్ళకి ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అందుకే ఆయన ఇప్పుడు ఏమంటాడంటే కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, బాగానే ఉంది. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా రాలేదు, ఒకళ్ళిద్దరు తప్ప. ఆ తొలి రోజే ఇతనికి అంత ఫాలోయింగ్ లేదు, అంత క్యాడర్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక గ్రాఫ్ తగ్గింది, ఇతను తీసుకున్నందువల్ల గ్రాఫ్ బాగలేదని అంటే అప్పుడు ఏ నాగార్జునో ఏ అమలనో లేదంటే ఏ పీవీపీనో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. లేదా అసలు ఆల్రెడీ ఆప్షన్ ఉంది ఆయన దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఏం ఆప్షన్ ఉంది? వల్లభనేని వంశీని విజయవాడ నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆప్షన్ కూడా ఆయన దగ్గర ఉంది. సో కేసినేని నాని కన్నా బెటర్ క్యాండిడేట్ వల్లభనేని వంశీ అవుతాడని అని అంటే లాస్ట్ మినిట్లో ఆయన ఎలిమినేట్ చేసేసి వల్లభనేని వంశీని పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. అందుకే సుజనా చౌదరి చెబుతున్నారు ఇళ్ళలగానే పండగ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందువలన ఇమీడియట్గా సీట్ అయితే రాదు అని చెప్పి ఆయన చెప్తూ చివరి నిమిషంలో ట్విస్ట్ నెలకొనే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంకొక కారణం కూడా ఉంది. బీజేపీతో కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరితే విజయవాడ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పి సుజనా చౌదరి చెప్తున్నారు. సో విజయవాడ నుంచి ఆయన పోటీ చేసినప్పుడు ఇప్పుడు తెర వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే. బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారో అక్కడ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం అందించకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఆ యాంగిల్లో ఒకవేళ బీజేపీకి కనుక అలయన్స్లో విజయవాడ పోతే అప్పుడు కేసినేని నానిని మార్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే యాంగిల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. సరే ఆయన చెప్పేది ఆయన చెప్పినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను తీసుకుంటే ఇప్పుడు రాయుడు చేరాడు, క్రికెటర్ రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వారం రోజులు తిరగకముందే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు బయటికి? ఆ పార్టీలో నాకు మనుగడ ఉండదు అని చెప్పి నేను భావించాను, అందుకని నేను రీబ్యాక్ అయ్యానని చెప్పాడు. ఇలాంటి సిట్యువేషన్ కేసినేని నాని విషయంలో కూడా జరుగుతుందనేది ఇప్పుడు సుజనా చౌదరి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.